గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ కెఫే. నేను మురళి. ఇక ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఇక ఈనాడు తెలంగాణ ఎడిషన్ మెయిన్ హెడ్లైన్ ఒకసారి చూస్తే సెన్సెక్స్ రికార్డు పరుగు, మదుపర్ల సంపద 445 లక్షల కోట్లు అనేటువంటి ఆర్థికపరమైనటువంటి వార్తను కూడా మనం మెయిన్ హెడ్లైన్గా తెలంగాణ ఈనాడు ఎడిషన్లో మనం చూడొచ్చు. దాని తర్వాత ఫోన్ ట్యాపింగ్ కుట్రలో నవీన్ రావు, ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్ ఫోన్ పైన అప్పట్లో నిఘా పెట్టారు. అట్లాస్ టూల్ నుంచి సోషల్ మీడియా ప్రొఫైళ్ల సేకరణ, హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్లో దర్యాప్తు అధికారులు వెల్లడి, ప్రభాకర్ రావు శ్రవణ్ల పాస్పోర్టుల జప్తునకు ప్రతిపాదన అనేటువంటి మరో హెడ్లైన్ కూడా మనం చూస్తున్నాం. ఇక గ్రూప్ 1 మెయిన్స్కు 1.50 నిష్పత్తిలోనే అభ్యర్థుల ఎంపిక స్పష్టం చేసిన టీజీపీఎస్సీ అనేటువంటి మరో వార్తను కూడా మనం చూస్తున్నాం. అలాగే ఉద్యోగుల బదిలీలకు పచ్చజెండా, కనీసం 2 ఏళ్లు నిండితేనే దరఖాస్తుకు అర్హత, ఒకే చోట 4 ఏళ్ల సర్వీసు పూర్తయిన వారికి స్థానచలనం తప్పనిసరి అనేటువంటి మరో వార్తను కూడా మనం చూస్తున్నాం. ఒక క్యాడర్లోనే 40% మించి సిబ్బందిని బదిలీ చేయరాదు, పారదర్శకంగా ఆన్లైన్ కౌన్సిలింగ్, 8వ తేదీ కల్లా ఖాళీలు, బదిలీ అయ్యే వారి జాబితా వెల్లడి, 9 నుంచి 12 వరకు ఆప్షన్ల స్వీకరణ, 19, 20వ తేదీల్లో ఉత్తర్వుల జారీ అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. ఇక ట్యాపింగ్కు అనుమతించేది రాష్ట్ర హోంశాఖే, హైకోర్టుకు నివేదించిన కేంద్రం, విచారణ 23కు వాయిదా అనేటువంటి మరో వార్తను కూడా మనం చూస్తున్నాం. అలాగే మేడిగడ్డ 7వ బ్లాక్లో మళ్లీ సమస్య, రాత్రి వేళ విద్యుత్ దీపాల వెలుగులో రింగ్ బండు పనులు అనేటువంటి కాళేశ్వరం దానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. మేడిగడ్డలో జరిగినటువంటి డెవలప్మెంట్కి సంబంధించి. అలాగే పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా, మంత్రివర్గ విస్తరణ కూడా త్వరలో మరోసారి సమావేశం, ఖర్గే నివాసంలో రాహుల్, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపు భేటీ. ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి మంత్రివర్గంలో దాదాపు ఒక 6 వరకు కూడా ఖాళీలు ఉన్నటువంటి పరిస్థితి, అలాగే పీసీసీ అధ్యక్షుడి మార్పుకు సంబంధించి కూడా వస్తున్నటువంటి వార్తలు, ఈ రెండింటిని కూడా వాయిదా వేస్తూ కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకున్నటువంటి బ్రేకింగ్ను కూడా మనం చూస్తున్నాం. అలాగే ఇక దీనికి సంబంధించి గురువెక్కడో మేము అక్కడే, అక్కపెళ్లిగూడ పాఠశాలలో జూన్ 30న జరిగిన ప్రార్థనలో విద్యార్థుల సంఖ్యలా అదే పాఠశాలలో ఈ నెల 3న కిక్కిరిసిన పరిస్థితి అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. సో దీనికి సంబంధించి అలాగే కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో విరక్తి, ఇటీవల ఓటమితో దిష్టి తీసినట్లయింది, ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉండాలి, మహబూబాబాద్, మేడ్చల్, నల్గొండ జిల్లాల నాయకులు కార్యకర్తలతో కేసీఆర్ సమావేశంలో చెప్పినటువంటి మాట. ఈ నేపథ్యంలో ఇటీవల చోటు చేసుకున్నటువంటి పరిణామాలన్నీ కూడా మన మంచికే అనేటువంటి మాటనైతే చెప్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండి, రాబోయే 15 ఏళ్ళు కూడా మనమే ఉంటామనేటువంటి ఒక కాన్ఫిడెన్స్తో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసినటువంటి ఒక కామెంట్ను కూడా మనం చూడొచ్చు. అలాగే అమరావతిని బంగారం చేస్తాం, జగన్ కక్షతో దాన్ని బూడిద చేశారు, అక్కడి నుంచే పునరుద్ధరిస్తాం, ప్రజలు పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని తిరిగి తెస్తాం, ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడి, అమరావతిపై శ్వేతపత్రం విడుదల అనేటువంటి ఆంధ్రకి సంబంధించినటువంటి వార్తను కూడా మనం తెలంగాణ మెయిన్ ఎడిషన్లో చూడొచ్చు. అలాగే ఇక సాక్షి తెలంగాణ ఎడిషన్ ఒకసారి చూస్తే 46 లక్షల ఎకరాల్లో పంట సాగు అనేటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి వార్తను కూడా మనం చూడొచ్చు. అలాగే ఆషాఢం తర్వాతే కేబినెట్ విస్తరణ, పీసీసీ నామినేటెడ్ పదవుల భర్తీ వాయిదా, సమీకరణాలు కుదరకపోవడంతో కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం, జిల్లాలు సామాజిక వర్గాల ప్రాతిపదికపై కుదరని ఏకాభిప్రాయం, ఖర్గే, రాహుల్, కేసీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీలో రాని స్పష్టత, వారం 10 రోజుల తర్వాత మరోమారు చర్చించే అవకాశం, మంత్రివర్గ విస్తరణ తేలిన తర్వాతే పీసీసీ అధ్యక్షుడి నియామకం అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. అలాగే జస్టిస్ శరత్, రేవంత్ల ఫోన్లు ట్యాపింగ్ వ్యవహారంపై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్, టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల నుంచి వివరాలు సేకరించారు, చాలామంది ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారు, ఓ వివాదంలో టీవీ5 సాంబశివరావుకు 2 కోట్లు అందాయనేటువంటి ఒక వార్తను కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంటెలిజెన్స్ ఏఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలో ఇవన్నీ వెల్లడించారన్న సర్కార్, అఫిడవిట్ను పరిగణలోకి తీసుకున్న కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశం అనేటువంటి ఒక వార్తను చూస్తున్నాం. అది రాజకీయాలతో ముడిపడినటువంటి వార్తగా కూడా ఒక్క హెడ్లైన్కి సంబంధించి మనం చూసేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. ఇక 80,000 చరిత్రలో తొలిసారి ఈ మైలురాయిని దాటిన సెన్సెక్స్ సూచి 79,987 వద్ద ముగింపు, సరికొత్త రికార్డులతో బుల్ రంకెలు అనేటువంటి వార్త. అలాగే ప్రశాంతంగా మణిపూర్, రాజ్యసభలో ప్రధాన వ్యాఖ్యలు, కాంగ్రెస్పై మరోసారి నిప్పులు, ఏడాదైనా మణిపూర్కి ఎందుకు వెళ్లలేదని విపక్షాల మండిపాటు, సభ నుంచి వాకౌట్, సభను అవమానించాయి చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. రాజ్యసభలో నిన్న ప్రధాని ప్రసంగానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త. అలాగే అనుమతి 80,000 మందికి హాజరైంది, 2,50,000 మంది. పూల్ రాయ్ సత్సంగ్ నిర్వహణలో భోలేబాబా అనుచరుల నిర్లక్ష్యం, తొక్కిసలాటలో 121కి చేరిన మృతుల సంఖ్య ఇంకా పరారీలోనే, భోలేబాబా అనేటువంటి వార్తను కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే చెరవీడిన సంతోషం, ప్రభుత్వ క్షమాభిక్షతో విడుదలైన 213 మంది ఖైదీలు అనేటువంటి
హెడ్లైన్ కూడా మనం చూస్తున్నాం. శిక్ష కాదు శిక్షణ ఇచ్చాం, విడుదలైన ఖైదీలు సమాజంలో మోడల్ సిటిజన్గా ఉండాలని జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా కామెంట్ చేసినటువంటి వార్తలు కూడా మనం చూస్తున్నాం. అలాగే సమైక్యవాద కుటిల వ్యవస్థలనే బద్దలు కొట్టాం, ఇదో లెక్క అని కేసీఆర్ చేసినటువంటి సమావేశంలో మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి కూడా మనం చూసాం. ఇందాక చూసిన వార్త. నేటి నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అనేటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి మరో వార్తను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే రేపటి నుంచి ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ షురు, సాధారణ బదిలీలపై ఉన్న నిషేధం ఎత్తివేసిన రాష్ట్ర ప్రభుత్వం. 2 ఏళ్లలోపు వారికి అవకాశం లేదు, 4 ఏళ్ళు అయితేనే తప్పనిసరి. మొత్తం ఉద్యోగుల్లో 40% మించకూడదు. ఈ నెల 5వ తేదీ నుంచి రోజువారీ షెడ్యూల్ ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ అనేటువంటి వార్తను మనం చూస్తున్నాం. అలాగే ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్కి సంబంధించి కూడా ఒకసారి చూస్తే బదిలీలకు పచ్చజెండా, రేపటి నుంచి 20వ తేదీ వరకు ఉద్యోగుల బదిలీలు అనేటువంటి వార్తను మనం చూస్తున్నాం. అలాగే జగన్ అక్రమాస్తుల కేసుల్లో రోజువారీ విచారణ అనే ఆంధ్రకు సంబంధించినటువంటి వార్తను కూడా మనం చూడొచ్చు. అలాగే టైటిల్ పక్కనే కూడా 7 మండలాలను ఏపీకి ఇచ్చిందే మీరు, మీ కళ్ళబొల్లి మాటల్ని ప్రజలు నమ్మరు, 10 ఏళ్ళు ఏం చేశారు, హరీష్పై భట్టి ధ్వజం అనేటువంటి మరో వార్తను కూడా మనం టైటిల్ హెడ్లైన్ పక్కన కూడా చూడొచ్చు. చంద్రబాబు రేవంత్ రెడ్డి సీఎంలే, గురు శిష్యులు కాదని వ్యాఖ్య అనేటువంటి మరో వార్తను కూడా మనం చూడొచ్చు. అలాగే ఏకాభిప్రాయం కుదరలే, ఏదైతే టీపీసీసీ వాయిదాకి సంబంధించి మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా కేంద్ర నాయకత్వం, కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించినటువంటి వార్తను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే అందుకే ఓడిపోయారు, తప్పుదోవ పట్టించినందుకు తిరస్కరించారు, అభివృద్ధికే ప్రజలు ఓటు వేశారని రాజ్యసభలో ప్రధాని మోదీ చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి కూడా ఇక్కడ మెయిన్ హెడ్లైన్గా చూడొచ్చు. రాజ్యాంగాన్ని అవమానించింది కాంగ్రెసే, 3వ సారి ఓడినా తీరుమారలేదు, అబద్ధాలు ప్రచారం చేసేవారికి నిజాలను వినే శక్తి ఉండదు అనేటువంటి మాట. మణిపూర్ చిచ్చును రాజేసిన వారే ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారు, రాజ్యసభలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు, ప్రతిపక్ష సభ్యుల వాకౌట్, ప్రమాదకర సాంప్రదాయం అన్న ధన్ఖడ్, మోదీ అబద్ధాలు చెప్తున్నారని కాంగ్రెస్ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే చేసినటువంటి కామెంట్ను కూడా మనం చూడొచ్చు. అలాగే జార్ఖండ్ సీఎంగా మళ్ళీ హేమంత్ సోరెన్, కూటమి ఎమ్మెల్యేల ఏకగ్రీవ నిర్ణయం, సీఎం పదవికి చంపై రాజీనామా, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ని కోరిన హేమంత్ అనేటువంటి వార్తను కూడా జార్ఖండ్కి సంబంధించి మనం చూడొచ్చు. అలాగే భోలే బాబా పరార్, తాను వెళ్ళాకే తొక్కిసలాట జరిగిందంటూ ప్రకటన, ఇది సంఘ విద్రోహుల శక్తి అనే ఆరోపణ, లైంగిక దాడి సహా గతంలో ఆయనపై పలు కేసులు, హత్రాస్ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్, 80,000 మందికి అనుమతి, వచ్చింది 2,50,000 మంది అనేటువంటి జాతీయ స్థాయిలో జరిగినటువంటి ఘోర ప్రమాదానికి సంబంధించినటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. అలాగే 2 రాష్ట్ర అతిథి గృహాలు, ఒకటి బేగంపేటలోని పాత సెక్యూరిటీ భవనంలో 7 కోట్లతో, ఎంసీఆర్హెచ్డిఆర్లో మరొకటి నిర్మాణం, సెక్యూరిటీ భవనానికి 3.3 కోట్లతో మరమ్మతులు, సీఎం క్యాంప్ ఆఫీస్పై కొరవడిన స్పష్టత అనేటువంటి వార్తను కూడా మనం చూడొచ్చు. అలాగే మేడిగడ్డ బ్యారేజ్ వద్ద అర్ధరాత్రి కాపర్ డ్యామ్ తొలగిస్తున్న దృశ్యం, 7వ బ్లాక్లో దెబ్బతిన్న గ్రౌటింగ్, గిడ్డర్లు కుంగిపోయాయని ప్రచారం, మేడిగడ్డలో అర్ధరాత్రి కాపర్ డ్యామ్ తొలగింపు, హడావిడిగా పనులు చేపట్టిన ఎల్ఎన్టీ అనేటువంటి మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించినటువంటి దాని వార్తను కూడా మనం చూస్తున్నాం. అలాగే 132 సీట్ల బస్సు, విమానం తరహాలో సీట్లు, బస్ హోస్టెస్ సేవలు కూడా, డీజిల్ బస్సుతో పోలిస్తే నిర్వహణ వ్యయం తక్కువ, కాలుష్యం రవాణా ఖర్చు తగ్గించడమే లక్ష్యం, పైలట్ ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. అలాగే జైలు నుంచి జనజీవనంలోకి, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ క్షమాభిక్షతోటి 213 మంది ఖైదీలు విడుదలైనటువంటి దానికి సంబంధించి వార్త మనం ఇందాక చూసాం. అలాగే యువతిపై 2 సహోద్యోగుల అత్యాచారం, సంస్థ వెంచర్ను చూసేందుకు యాదగిరిగుట్టకు 3 కారులో, రాత్రి హైదరాబాద్కు తిరిగి వస్తూ ఉండగా దారిలో కారు బ్రేక్ డౌన్ అంటూ డ్రామా, మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్స్ తాగించి రేప్, నిందితుల అరెస్ట్ అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. కొత్త చట్టాలు వచ్చిన తర్వాత ఇటువంటి ఘటనలు జరిగితే దానిలో తీవ్రత ఏ విధంగా ఉంటుందనే దానికి కూడా ఒక ఎగ్జాంపుల్గా ఈ కేసు విచారణ కావచ్చు, ఇతరత్ర అన్నీ కూడా మనం ఎగ్జాంపుల్గా చూసేటువంటి పరిస్థితులు, దాని తీవ్రత దృష్ట్యా అయినా సరే ఇటువంటి ఘటనలకు పాల్పడడం తగ్గుతుందేమో చూడాలి. అలాగే నమస్తే తెలంగాణకు సంబంధించి మనం చూస్తే, తెరలైపోతున్న తెలంగాణ, ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా కాంగ్రెస్ పాలన, ఆ పార్టీకి ఓటు వేసి జనం నాలుగు ఖర్చుకుంటున్నారు, బీఆర్ఎస్ ప్రస్థానంలో ప్రతి అడుగు అద్భుతమే, సమస్యలపై మనం పోరాడుతూనే ఉండాలి, జనమే టార్చ్ పట్టుకొని బీఆర్ఎస్ కోసం వస్తారు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్తో కూడినటువంటి కేసీఆర్ మాట. పరిపాలన ప్రారంభమై 6 నెలలు దాటింది, కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ దీనికి సంబంధించి ఏ వర్గం ఆదరాభిమానాలు కూడా పొందలేదనేటువంటి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య. 4.5 ఏళ్ళు తలెత్తుకొని మీరు జనంలోకి వెళ్ళండి, ఖచ్చితంగా మనకే ఆదరణ లభిస్తుంది అనేటువంటి కేసీఆర్ కామెంట్స్కి సంబంధించినటువంటి ప్రధాన హెడ్లైన్ కూడా మనం చూసాం. అలాగే రేపటి నుంచే బదిలీలు, ఉద్యోగ బదిలీపై నిషేధం ఎత్తివేత, 15 రోజుల్లోగా ప్రక్రియ పూర్తి అని ఇందాక మనం చూసినటువంటి ఉద్యోగుల బదిలీలకు సంబంధించినటువంటి వార్తలు కూడా మనం చూస్తాం. అలాగే పక్కనే ఇన్సులిన్ వారానికి ఒకసారి ఆరోగ్యపరమైనటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. మధుమేహ వ్యాధిగ్రస్తులకు గుడ్ న్యూస్, రోజు ఇన్సులిన్ ఇంజెక్షన్కు
బై బై అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. ఇక దేశంలో టైర్ల సంక్షోభం, పడిపోయిన రబ్బర్ నిల్వలు, హీవియా చెట్లను నరికివేయడంతో కష్టాలు అనేటువంటి మరో వార్తను కూడా మనం చూసాం. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు, ప్రజా సమస్యలపై గొంతెత్తిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు అనేటువంటి బీఆర్ఎస్కి సంబంధించి రాజకీయ ప్రాధాన్యత కలిగినటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. అలాగే బిల్లింగ్ అంటూ వచ్చి కరెంటును చెరబట్టి, ఇది ముంబైలో అదానీ కహానీ. పవర్ ప్రైవేటీకరణలో తొలి అడుగు, హైదరాబాద్లో కరెంటు బిల్లింగ్ అదానికి 2008లో ముంబైలోనూ ఇలాగే చొరబాటు అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. అలాగే ముఖ్యమంత్రి రేవంత్కు ముకుతాడు, కేబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ ఎంపిక వాయిదా, అధిష్టానం వద్ద మాట నెగ్గించుకున్న సీనియర్లు అనేటువంటి మాట. బట్ వచ్చినటువంటి సమాచారం కావచ్చు, లేకపోతే ఇతరత్ర కావచ్చు, అన్నీ ఒకలాగుంటే దీనికి సంబంధించి నమస్తే తెలంగాణ పత్రికలో ఇది అంతర్గతంగా ఉన్నటువంటి వార్త లేకపోతే ఉన్నటువంటి వాస్తవమో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ఈ విధంగా హెడ్లైన్ ఇచ్చినటువంటి పరిస్థితి. రాజగోపాల్కు మంత్రి పదవి ఎందుకు ఇవ్వాలి అని, అలాగే అట్లయితే నా భార్యకు కూడా ఇవ్వాలని ఉత్తమ్ కామెంట్ చేసినటువంటి మాట. ప్రేమ్ సాగర్ కాకుండా వివేక్ పదవ అని భట్టి విక్రమార్క ప్రశ్నించినట్లుగా కాంగ్రెస్లో అంతర్గతంగా వారు మాట్లాడుకున్నటువంటి మాటలు కావచ్చు, లేకపోతే వారు మాట్లాడుకుంటున్నట్టుగా భావించినటువంటి వార్త కావచ్చు, దాన్ని హెడ్లైన్గా వేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇంత జరిగినా కనికరించరా, ఆత్మహత్య చేసుకున్న ఖమ్మం రైతు ప్రభాకర్ కుటుంబ ఆవేదన, రేవంత్ సర్కార్ స్పందించడం లేదని వీరభద్రయ్య ఆక్రోశం, దోషులను శిక్షించి బాధితుల్ని ఆదుకోవాలని విపక్షాల డిమాండ్ అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. ఇక 5 ఏళ్లలోనే అతి తక్కువగా ధాన్యం కొనుగోలు అనేటువంటి వార్త మనం చూస్తున్న వ్యవసాయానికి సంబంధించి. నల్గొండ కూలీలు సిద్దిపేటకు అనేటువంటి వార్త. అలాగే ఆర్థికపరమైనటువంటి వార్త, 80,000 దాటిన సెన్సెక్స్ అనేటువంటి మరో వార్తను కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. రైట్, ఇక ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిషన్కి సంబంధించి మనం ప్రధానంగా చూస్తే సెన్సెక్స్ రికార్డు పరుగు అని ఇందాక తెలంగాణ ఎడిషన్లో ఇచ్చినటువంటి వార్తను ఇక్కడ కూడా మెయిన్ హెడ్లైన్గా ఇచ్చారు. అలాగే అమరావతిని బంగారం చేస్తాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని అమరావతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా చెప్పినటువంటి మాటను మెయిన్ హెడ్లైన్గా కూడా ఇచ్చారు. జగన్ కక్షగట్టి దాన్ని బూడి చేశారు, అక్కడి నుంచే పునరుద్ధరిస్తామని చంద్రబాబు చెప్పినటువంటి మాట. ఏదైతే 2014 నుంచి 2019 మధ్య పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్కి క్యూ కట్టారో మళ్ళీ అదే రీతిన మేము తీసుకొస్తాం. అమరావతి నుంచే ఎక్కడి నుంచి అయితే నిర్మాణాల కూల్చివేత మొదలైందో అక్కడి నుంచే మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ఘంటాపదంగా కూడా వారు చెప్తున్నటువంటి మాటను మెయిన్ హెడ్లైన్గా వేశారు. అలాగే అందరికీ ఉచిత ఇసుక 8 నుంచి అమలు, మరో సీఎం చంద్రబాబు ఆదేశాలు, మరో ఎన్నికల హామీ నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం, తొలుత నిల్వ కేంద్రాల్లో ఇసుక అందజేసేందుకు ఏర్పాట్లు అనేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆర్థికపరమైనటువంటి కొంతలో కొంత ఊరట కలిగించేటువంటి వార్తను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే తీరం కోతపై అధ్యయనం, ఉప్పాడ తీరాన్ని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, 1360 ఎకరాలు సాగరంలో కలిసిపోవడంపై విస్మయం చెందినటువంటి అర్థం. దీనికి సంబంధించి వారు ఉప్పాడ తీరానికి సంబంధించి కూడా గతంలో ఎందుకు ఇటువంటి పరిణామాలు జరుగుతున్నాయి మేము అధ్యయనం చేయిస్తామని చెప్పినటువంటి మాటకు సంబంధించి వారు ఇమీడియట్గా కూడా స్పందించి అక్కడికి వచ్చి పరిశీలించినటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. అలాగే రాజ్యాంగ వ్యతిరేకులు మీరే కాదంటే మీరు పరస్పరం ఆరోపించుకున్న మోదీ ఖర్గే అనేటువంటి రాజ్యసభలో చోటు చేసుకున్న పరిణామాలను కూడా మనం చూస్తున్నాం. అలాగే జగన్ అక్రమాస్తుల కేసుల రోజువారీ విచారణ, తెలంగాణ హైకోర్టు ఆదేశం, కేసుల్లో కదలిక లేకపోవడంపై అసంతృప్తి, పురోగతిపై నివేదిక ఇవ్వాలని సిబిఐ కోర్టుకు ఆదేశం అనేటువంటి మరో వార్తను కూడా మనం చూస్తున్నాం. అలాగే కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికే నిర్ణయం, కేంద్ర జలసంఘం చైర్మన్ కుష్విందర్ ఓహ్రా వెల్లడి, 2 వారాల్లో విదేశీ నిపుణుల మధ్యంతర నివేదిక, నిర్మాణాలకు అంతరాయం ఉండకపోవచ్చని అభిప్రాయం, తదనుగుణంగా డిజైన్లు నిర్మాణాలు అనేటువంటి వార్త పోలవరానికి సంబంధించి కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక గజరాజులకు అదిరిపోయే డెన్, భువనేశ్వర్లో సకల వసతులతో సంరక్షణ కేంద్రం అనేటువంటి వన్యపరమైనటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం వన్యప్రాణులకు సంబంధించి. రైట్, ఇక సాక్షి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చూస్తే ఇక్కడ చూడొచ్చు, బాబు భూదోపిడి ఖజానా అనేటువంటి వార్త, అమరావతి ముసుగులో చంద్రబాబు బృందం అరాచకాలు అనేటువంటి వార్త, యథేచ్ఛగా ప్రభుత్వ ప్రైవేట్ అసైన్డ్ భూముల దురాక్రమణ, శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులు బుట్టదాఖలు, రాజధాని లీక్స్ పేరిట బురుడి, పక్కా పన్నాగంతో అమరావతి ఎంపిక, బరితెగించి ఇన్సైడర్ ట్రేడింగ్, భయపెట్టి భూమాయాజాలం, అమరావతి కేంద్రంగా ఎల్లో గ్యాంగ్ లక్షల కోట్ల కుంభకోణం, రాజధానిలో భూభాగవతాలను కప్పిపుచ్చేందుకే శ్వేతపత్రం డ్రామా అనేటువంటి రాజకీయంతో కూడినటువంటి ఒక రాజకీయ కోణంలో ఉండేటువంటి ఒక వార్తను కూడా సాక్షి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద నిజాలు నిగ్గు తేలాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేది కూడా డిమాండ్ చేస్తున్న కోణంలో ఇక్కడ ప్రచురించినటువంటి వార్త. అలాగే విరాళాలు ఆస్తుల అమ్మకం అనేటువంటి హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అసైన్డ్ ఆక్రమణ, ఇక రింగులో మింగారు అనేటువంటి మరొక హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే మరో డయాఫ్రమ్ వాల్ కట్టాల్సిందే,
ఇటీవల డయాఫ్రమ్ వాల్ను పరిశీలిస్తున్న నిపుణులు అనేటువంటి మాట. అంతర్జాతీయ నిపుణులు పోలవరాన్ని సందర్శించి దానికి సంబంధించినటువంటి విధి విధానాలు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలనేటువంటి సమగ్ర రిపోర్టుకు సంబంధించి 3వ రోజు వారు పర్యటించినటువంటి దానికి సంబంధించి ఒక హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. డ్రోన్ల ద్వారా దోమలను కనిపెడదాం, ఆ తర్వాత మందు పిచికారీ చేసి చంపేద్దామనేటువంటి అధునాతన సాంకేతిక పద్ధతుల ద్వారా వాటిని నియంత్రిద్దామనేటువంటి వార్త. వర్షాకాలం ప్రారంభంలో డయేరియా కావచ్చు, మలేరియా కావచ్చు, దోమల వల్ల వ్యాప్తి చెందేటువంటి వాటికి సంబంధించి నియంత్రణ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి ముందడుగు వేస్తుందని కూడా మనం చెప్పొచ్చు. అలాగే పిఠాపురం మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా సభలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనేటువంటి మాట. 3 నెలల అభివృద్ధిపైనే దృష్టి అనేటువంటి మరో మాట. అప్పటి వరకు సినిమాలకు విరామం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్కి సంబంధించి మెయిన్ హెడ్లైన్. అలాగే పింఛన్లకు అధికార గ్రహణం, శ్రీ సత్యసాయి జిల్లాలో పలువురికి పింఛన్లు నిలిపివేత అనేటువంటి వార్తను కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే పాత కేసులో కొత్త అరెస్టులు, టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో మరో 5గురు అరెస్ట్ అనేటువంటి వార్త. అలాగే టీడీపీ జనసేన గుండాలపై చర్యలు తీసుకోండి అనేటువంటి కంప్లైంట్కి సంబంధించి కూడా ఇక్కడ ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. అలాగే ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ని చూస్తే ఆకాశమే హద్దుగా అమరావతి, రాష్ట్ర అభివృద్ధికి నిరంతర ప్రక్రియ అనేటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చంద్రబాబు మాట్లాడినటువంటి మాటని మనం చూస్తున్నాం. అలాగే మరోపక్క అరబిందో ఆటలు కట్టిస్తామని నాడు టీడీపీ హెచ్చరికలు, దాని అక్రమాలపై మరి ఇప్పుడు ఏం చేస్తారు అనేటువంటి మాట. రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా మళ్ళీ యూటర్న్ తీసుకుంటారా, లేకపోతే ఉన్నటువంటి పరిణామాలన్నిటి కూడా బేరీజు వేసుకొని వారు ఆ రోజు ఏదైతే డిమాండ్ చేశారో దానికి కట్టుబడి ఉంటారా అనే దానికి సంబంధించి కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే సవాంగ్ గుడ్ బై, ఏపీపీఎస్సీ చైర్మన్ పదవికి రాజీనామా, వెంటనే ఆమోదించిన ప్రభుత్వం, గౌతమ్ సవాంగ్పై అనేక ఆరోపణలు, 2018 గ్రూప్ 1లో భారీగా అక్రమాలు జరిగాయనేటువంటి మరో వార్తను కూడా మనం చూస్తున్నాం. అలాగే పీసీబీ ఫైళ్లు దహనం, కృష్ణా కరకట్టపై చీకట్లో కాల్చివేత, గమనించి మంటలార్పిన స్థానికులు అనేటువంటి మరొక కీలకమైనటువంటి వార్త. ప్రభుత్వ కారులో వచ్చిన సిబ్బంది నిర్వాకం, వారిని వెంబడించి పట్టుకున్న టీడీపీ శ్రేణులు, ఘటనా స్థలానికి కృష్ణా కలెక్టర్, ఎస్పీ చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే ఉచితంగా ఇసుక అనేటువంటి ఇందాక మనం చూసినటువంటి వార్త ఇది, ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇసుకకు సంబంధించినటువంటి వార్త. అలాగే రాజ్యసభలో ప్రధాని ప్రసంగానికి సంబంధించినటువంటి ఇందాక మనం చూసినటువంటి వార్త ఇక్కడ కూడా మెయిన్ హెడ్లైన్లో ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో ప్రచురించారు. అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి వార్తను కూడా మనం ఇక్కడ పక్కన చూడొచ్చు. రైట్. సో తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కీలక వార్తల్ని మనం చూసినప్పుడు ప్రధానంగా న్యూస్ కెఫే డిబేట్ టాపిక్గా మనం చూస్తున్నది హస్తనలో ఏపీ సీఎం చంద్రబాబు టూర్కి సంబంధించి. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తే మొదటి 100 రోజుల్లోనే కీలకమైనటువంటి ఒక కార్యాచరణ మేము రూపొందించుకున్నాం. మొదటి 100 రోజుల్లో మేము వేసేటువంటి అడుగులే రాష్ట్రానికి భవిష్యత్తుకి ఏ విధంగా బాటలు వేస్తాయో మీరే చూడండి అని ఎన్నికల సందర్భంగా చెప్పినటువంటి దానికి సంబంధించి చంద్రబాబు వేగంగా కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. కేంద్ర మంత్రులను కలిసి బడ్జెట్లో ప్రతిపాదనలు కావచ్చు, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, రోడ్ల విషయంలో, పరిశ్రమల విషయంలో, ఇతరత్ర వాటన్నిటికి సంబంధించి కీలకంగా జాతీయ స్థాయి నేతలతో కూడా వారు మాట్లాడేటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి ఇవాల్టి న్యూస్ కెఫే డిబేట్ టాపిక్.